సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల మే 3, 4 తేదీల్లో ఏపీ ఎన్నికల ప్రచారం చేస్తారు. మే 3న మధ్యాహ్నం 2:45 పీలేరులో, సాయంత్రం 6:30 విజయవాడలో రోడ్ షో నిర్వహించేలా పర్యటన ఖరారైంది. అలాగే మే 4 మధ్యాహ్నం 3:45 రాజమండ్రిలో, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ ప్రచారం నిర్వహిస్తారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంపై బీజేపీ ఫోకస్ పెడుతోంది. క్షేత్రస్థాయిలో కూటమి జోష్ పెంచేలా, బీజేపీ శ్రేణుల్లో ఊపు తీసుకొచ్చేలా ఎన్నికల ప్రచారం హోరెత్తించేందుకు బీజేపీ నేతలు కూటమి నేతలతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, నామినేషన్ల అంకం పూర్తయ్యాక నేతలు మరింత స్పీడ్ పెంచారు. ఇప్పుడు మోదీ రోడ్ షో ఎలా ఉండబోతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు కూటమి నేతలు? సతీష్, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడైతే మాత్రం చాలా అగ్గి ఎండ వేసవి కాలాన్ని అగ్గిని కూడా మరిపించే ఉంది. ప్రస్తుతం ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, ప్రజలతో మమేకం అవుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే ఎలక్షన్ సంబంధించిన నామినేషన్ కూడా పూర్తి కావడంతో ఎవరికి వారు తమ యొక్క పందాలో ఎవరికి రీతిన వారు ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో నరేంద్ర మోడీకి కూడా ఆంధ్రప్రదేశ్ కి రావాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మే 3, 4 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తా ఉన్నారు. ఆయన 3వ తేదీన పీలేరు, విజయవాడలో ప్రధానమంత్రి అయితే మాత్రం పర్యటన కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా 4వ తారీఖున రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా ఉండబోతా ఉంది. 3వ తారీఖు మధ్యాహ్నం 2:45 పీలేరులో ఆయన సభలో పాల్గొన్నారు. సాయంత్రం 6:30 గంటలకి విజయవాడలో నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా 4వ తారీఖున మనం చూసినట్లయితే 3:45 రాజమండ్రిలో ఆయన సభలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకి అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం మీద ఏదైతే నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల వద్దకి తమ యొక్క అంటే బీజేపీ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ ను కూడా కూటమి అభ్యర్థులకు పడే విధంగా కూడా ఆయన ఇలాంటి ఏదైతే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి ఇప్పటివరకు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రజలకి చేసినటువంటి పథకాలు కానివ్వండి, ఇతర అంశాలపైన కూడా నరేంద్ర మోడీ చర్చించబోతా ఉన్నారు. ప్రజలకి తెలిసే విధంగా ఆయన ఈ సభాముఖంగా సభల వేదికగా, రోడ్ షో వేదికగా చెప్పబోతా ఉన్నారు. ప్రజలు ఎందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలి, ఎందుకు కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాలనే అంశాలపైన కూడా ఆయన ఈ 4 చోట్ల కూడా ప్రత్యేకంగా విడమని చెప్పడం. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో సభలు పెట్టారని ఆటోమేటిక్ గా అందరూ కూడా ప్రచార మాధ్యమాల ద్వారా ఇక్కడ ఏం చెప్తారు ఏంటనేది ఆలకిస్తారు. కాబట్టి అతి తక్కువ టైంలోనే అతి తక్కువగా 4 సభల్లో పాల్గొన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కువ మార్పు వస్తుందని నమ్మినటువంటి బీజేపీ అధిష్టానం ఈ యొక్క చర్యకి అయితే అంటే ఈ యొక్క సభలకి వీడికి కూడా నరేంద్ర మోడీని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి నరేంద్ర మోడీ కూడా 3, 4 తారీఖులు ఆంధ్రప్రదేశ్ లో పర్యటన కూడా చేయబోతున్నారు. మొత్తం మీద జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో అటు అగ్రనేత అయినటువంటి నరేంద్ర మోడీతో పాటు ఇతర అగ్రనేతలు కూడా మరికొన్ని రోజుల్లో టైం టేబుల్స్ ప్రకటించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలిపే లక్ష్యంగా వారు పనిచేయనున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి కావాల్సినటువంటి పార్లమెంట్ స్థానాలను కూడా దక్కించుకోవడానికి వారి ప్రయత్నాలు అయితే వారు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. సతీష్, రైట్, థాంక్యూ సాంబశివరావు.